యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన ఉద్యోగి పూల నాగయ్య పదవి విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి తదితరులు హాజరై ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన ఉద్యోగి పూల నాగయ్య పదవి విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి తదితరులు హాజరై ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా, సామాజిక, విద్యా రంగాలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం నాయకులు మంద సోమరాజు, డాక్టర్ పోరెడ్డి రంగయ్య, ఏసీపీ రమేష్, ప్రముఖ న్యాయవాది జూకంటి రవీందర్, గడసంతల మధుసూదన్, ఆలేటి బాలరాజు, తునికి విద్యాసాగర్, చెక్క వెంకటేష్, పుట్ట మల్లేష్ గౌడ్, చిరిగే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమాజానికి ఒక యువశక్తిని వివేకానంద చెప్పినటువంటి అనేక సూత్రాలు అందులో ఉన్నాయి. కాకపోతే అంటే ఆ రోజున్న పరిస్థితికి రాజకీయ కోణం అన్నకు టచ్ అయింది కాబట్టి అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా, అమ్మ ఒకవైపు, నాన్న ఒకవైపు, సమాజం ఒకవైపు ఒక రాష్ట్రాల్లో ఉన్నామంటే మొట్టమొదటి కారణం నారాయణ పేరు చెప్పుకోవాలి. దీనికి ఎవరు కూడా కారణం భోజనం పెట్టే మహాభాగ్యం. అన్న పేరు చెప్తే ఖచ్చితంగా టోకెన్ తిరిగి రాత్రిపూట మాకు ఒక వసతి ఏర్పడుతుంటే రిటైర్మెంట్ అయితే కొద్దిగా బాగా ఉంటుంది. కానీ ఏ బాధ ఇంతమంది వచ్చి అభినందిస్తున్నట్టే గ్రేట్ అప్రిషియేషన్ చేయాలి. నాగయ్య గారు కాదు, ముందు వెంకటేశ్వర్ గారిని తప్పకుండా అప్రిషియేషన్ చేయాలి. ఒట్టు వెంకటేశ్వర్ గారు ఫస్ట్ దీనికి నాంది, దాని తర్వాత నా మిత్రుడు చనిపోయిన పూల నాగయ్య గారికి, అదేవిధంగా మరి వారి విజయానికి కారకులైనటువంటి వారి సతీమణి పూల లక్ష్మి గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీదటువంటి పరిచయం చేసిన పద్ధతి నుంచి కూడా నాకు ఏంటంటే మీరు జాబ్ కన్నా కూడా మా కుటుంబానికి ఆత్మీయుడిగా నాకు తెలుసు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పూల నాగయ్యను చూస్తూ ఉంటాను. ఎప్పుడు అది ఏ పార్టీ అన్నా కాదు, ఈ వేదిక మీద ఉన్న అన్ని పార్టీల తమ్ముళ్ళందరికీ, అన్నలందరికీ ధన్యవాదాలు. నా కోసం జేజేలు కొట్టిన ఆలేరు నియోజకవర్గ ప్రజల కోసం బతికున్నంత కాలం ఈ ఆలేరు ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిని నేను. వారికి సన్మానం జరుగుతూ ఉన్నది, నా ప్రసంగం సాగుతూ ఉన్నది. వారికి మా రంగయ్య సార్ గారికి ఈనాటి పదవి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకొని సన్మాన గ్రహీత, రోజు యువకుడిలా ఎంతోమంది యువకులను ప్రోత్సహించి నిత్యం క్రీడా రంగానికి ఒక స్ఫూర్తి తెచ్చినటువంటి నాగయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ, నాగయ్య తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ గౌరవనీయులు శ్రీ పీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వారి ఏఐటీసీ ఉభయ రాష్ట్రాల బాధ్యులు వారితో సత్కరిస్తున్నారు. అట్లాగే పద్మ గారు, శమంత గారు,